ఉద్యమకారులమని చెప్పుకునే వారికి వేల కోట్లు, టీవీ ఛానళ్లు, పేపర్లు, ఫామ్ హౌజులు సైతం నిజంగా ఉద్యమం చేసిన వారెవరు ఉద్యమకారులమని చెప్పుకోరు. చెగువేర నుంచి అందశ్రీ వరకు పోరాటంలో ప్రజలకు స్ఫూర్తి. అలాంటి వాళ్ళు ఆస్తులు, అంతస్తులు సర్వస్వం కోల్పోయారు. పేరు, పేగుబంధం తెంచుకొని దేశానికి నాయకత్వం వహించాలని కొందరి దురాశ. దాంతో ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే. సో ఇక్కడ చిన్నపిల్లల్ని అడిగినా కానీ చెప్తారు రేవంత్ రెడ్డి ఎవరిని అన్నడు అనేది చెప్తారు. ఏది పేరు, పేగుబంధం తెంచుకొని. పేరుబంధం అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అయిపోయింది. దాంతోపాటు దేశానికి నాయకత్వం వహించాలని అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఓన్లీ తెలంగాణలోనే కాదు, నేను జాతీయ రాజకీయాలలో కూడా గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకుని వస్తా. గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలంటే ఇక నా అంత మొనగాడు లేడు, నా అంత సిపాయి లేడు, ఇక నేను బయలుదేరమంటారా అని చెప్పేసి ప్రతి ఒక్క సభలో పిడికిలి బిగించి, సో బలవంతంగానైనా కానీ ఇట్లా పిడికిలి బిగించి పోనా 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 అని చెప్పేసి ప్రతిసారి కేసీఆర్ అనేది ప్రతి సభలో ఇక పోతే పో, నువ్వు అడ్డే పో అని చెప్పేసి జనాలంతా కూడా కేవలం ఫామ్ హౌస్కు పరిమితం చేసిన. సో దాంతో ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. నా పదవి పేదవారి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అందశ్రీతో కలిసి అసిత బాష్పాలు పుస్తకావిష్కరణ చేస్తూ ఈ మాటలు ఆయన అనడం జరిగింది. నేను ఎవరిని శత్రువుగా చూడను. అలా చూడాలన్న వారికి గొప్పతనం, స్థాయి ఉండాలి. ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవు. వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళే పోతారు. నాకు నచ్చని వారి పట్ల అధికారాన్ని వినియోగిస్తే నాకన్నా మూర్ఖుడు ఉండడు. సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలే నిన్న చేయడం జరిగింది. ఉద్యమ కారణమని చెప్పుకున్న వారికి టీవీ ఛానళ్లు, పేపర్లు, ఫామ్ హౌజులు, వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చాలామంది తాము ఉద్యమకారులమని, ఉద్యమాల నుంచి వచ్చామని చెప్పుకుంటారని, కానీ నిజమైన ఉద్యమకారులు ఎవరు తాము ఉద్యమకారులమని చెప్పుకోరని తెలిపారు. చెగువేర నుంచి మొదలు అందశ్రీ వరకు ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆస్తులు, అంతస్తులు సర్వస్వం కోల్పోయారని, వారి కుటుంబాలు నిర్లక్ష్యానికి లోనయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది 100% రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు 100% నిజం. ఎందుకు అంటే గతంలో కేసీఆర్కు ఉన్నటువంటి ఆస్తులు ఎంత, కేసీఆర్ తోటి నడిచినటువంటి వాళ్ళ యొక్క ఆస్తులు ఎంత, సో ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? గద్దర్ లాంటి వ్యక్తులు ఎన్నో ఏళ్లుగా తొలి మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల యొక్క జాడలు ఎక్కడ పోయినాయి? సో వాళ్లకు లేనటువంటి ఆస్తులు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇలా కవిత పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయండి? కందికాడ కవితకు, హరీష్ రావుకి ఫామ్ హౌజులు, కేటీఆర్కి ఫామ్ హౌజులు, విదేశాల్లో పెట్టుబడులు, దుబాయ్ లాంటి సిటీలలో సైతం కూడా ఫ్లాట్లు, బూర్జు ఖలీఫాలో సైతం కూడా కవితకు ఇండ్లు. సో ఇటువంటి పారగారి చెప్పులకు కూడా గతి లేనటువంటి ఆ కుటుంబం వేల కోట్ల రూపాయలకు ఏ విధంగా ఎదిగింది? కేవలం 10 సంవత్సరాలలోనే తెలంగాణ సంపదనంతా ఒకటే కుటుంబం దోచుకున్నది కదా. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా కూడా గుర్తించింది. ఇది మరోసారి రేవంత్ రెడ్డి గారు కొంత మళ్ళీ ప్రజలకు మరోసారి చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలు ఇంకా చాలా రకాలుగా రచయిత శ్రీరామ్ రచించినటువంటి అసిత బాష్పాల్ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కవి అందశ్రీ, సీఎంఓ అధికారి శ్రీనివాసరాజు శనివారం హైదరాబాద్లో ఆవిష్కరించాను. సో నేను ఎవరికి కూడా శత్రువుగా చూడను అని చెప్పేసి ఒక మాట అంటాను. నేను ఎవరిని శత్రువుగా చూడను. అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని ఏదైనా చేయడానికి అవకాశం ఉంది కదా అని తనను కొందరు అంటున్నారని సీఎం తెలిపారు. తాను ఎవరిని శత్రువుగా చూడనని, నేను శత్రువుగా చూడాలంటే వారికి ఆ గొప్పతనం, స్థాయి ఉండాలన్నారు. ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళే పోతారని తెలిపారు. తాను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతానన్నారు. ఎవరు ఎంత చేస్తే వారు అంత అనుభవిస్తారన్న దానిని తాను విశ్వసిస్తానని స్పష్టం చేశారు. అనుకున్న పని సమయానికి పూర్తి కాకుంటే విసుగు, అసహనం, కోపం వస్తుందని,
అలాంటి సమయంలో కోపం ప్రదర్శించక తప్పదన్నారు. కోపం వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతానని, తక్కువ మందిని కలుస్తానని వివరించారు. అలా చేస్తే నాకన్నా మూర్ఖుడు ఉండడు. తెలంగాణ ప్రజలు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వారి సంక్షేమం, అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా తనకు నచ్చని వారిపై ఈ అధికారాన్ని వినియోగిస్తే తనకన్నా మూర్ఖుడు మరొకడు ఉండడని సీఎం అభిప్రాయపడ్డారు. కోపాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనతో తాను సీఎం కాలేదని స్పష్టం చేశారు. తనను ఇబ్బంది పెట్టారని, కష్టం కలిగించారని, వారిపై కోపాన్ని ప్రదర్శించలేదని స్పష్టం చేశారు. తాను గెలిపే వారికి బాధ, ఆవేదన, ఏడుపని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను సీఎం సీట్లో కూర్చోవడం, సంతకం పెట్టడం అంటే వారి గుండెల మీద గీసినట్లే ఉంటుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు, అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. సంక్షేమం, అభివృద్ధి అనేది చివరి పేదవాడికి చేరినప్పుడే అది విజయమని సీఎం అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పేదల ఆత్మగౌరవం అని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం ఇవన్నీ తాము కట్టానని కొందరు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఒకనాడు ముఖ్యమంత్రిని చూడాలంటే అదొక పెద్ద సన్నివేశమని, కానీ ఇప్పుడు సీఎంను ఎవరైనా కలిసి ఏదైనా చెప్పుకోవచ్చని వివరించారు. తనకు వచ్చిన సీఎం పదవిని పేద ప్రజల కోసం వినియోగిస్తానని తప్ప వ్యక్తిగత ప్రయోజనానికి వాడబోనని స్పష్టం చేశారు. 109 ఇప్పుడు సరే మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాదనట్లేము. సో జనాలంతా కూడా తీర్పిచ్చిండ్రు. ముఖ్యమంత్రిగా ఆ వ్యక్తి పనికిరాడు, మీరు ఉండాలని చెప్పేసి జనాలు నిర్ణయించిన ముఖ్యమంత్రి సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టిండ్రు. సో కాదనట్లేము. ఇప్పుడు చెప్పేటువంటి మాటలకు, చేసేటువంటి చేతులకి కొంత ఉండాలి. మీరు చెప్పిండ్రు ఇది కాదు అది కాదు అని చెప్పేసి నీతి వాక్యాలు ఎవరైనా చెప్పగలుగుతారు. నీతి వాక్యాలు ఇప్పుడు ఎలక ముంగట కూకున్నటువంటి పిల్లి ఏదైతే ఉంటుందో ఎలకకు చెప్తా ఉంటుంది, నీతి వాక్యాలు చెప్తా ఉంటుంది. ఎందుకంటే అది నమ్మాలి కదా ముందుగా, అది నమ్మి దగ్గర రావాలన్న ఉద్దేశం ఉంటే నీతి వ్యాఖ్యలు ఎవరైనా బోధిస్తూ ఉంటారు. సో అది కాదు, మనం పాటిస్తున్నామా లేదనేది ఒకటి కావాలి. సో ముఖ్యమంత్రి గారు చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నేనేదో కక్ష సాధింపు కోసం కాదు, అది కాదు ఇది కాదని. ఇప్పుడు బహిరంగమైనటువంటి ఒక ప్రచారం కలుగుతూ ఉన్నది. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే షాడో ముఖ్యమంత్రుల వల్ల సోదరులు కూడా ఏలుతా ఉన్నారు. కొడంగల్ కావచ్చు, మిగతా మహబూబ్నగర్ ప్రాంతం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో. సో మరి ఇది అధికార దుర్వినియోగం కదా అన్నటువంటి విమర్శలు కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నాయి. మీరు మాట్లాడేది 100% బాగానే ఉంది. అద్దాల మేడలు కావు, రంగుల గోడలు కావు అభివృద్ధి అంటే, సంక్షేమం అభివృద్ధి అనేది ఒక మాట చెప్పిండు. సో అది నిజమే, కానీ మనం పాటిస్తున్నామా లేదనేది కూడా ఒకటి కావాలి. ఇక 109 దేశాల సుందరిమణులతో రాష్ట్ర గీతం పాడించాం. మరి 109 మంది దేశాల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఒక కామెంట్ చేసుకుంటూ పోయింది. 109 దేశాల సుందరిమణులు ఇక్కడికి వస్తే నన్ను దీంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు అని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. అది కేవలం దేశమే కాదు, అది ఒక చర్చ నడిచింది, వివిధ దేశాల్లో ఒక చర్చ నడిచింది. సో మిస్ వరల్డ్ పోటీలు పెట్టినట్టయితే వాళ్ళకు మహిళలకు కూడా తెలంగాణ ప్రాంతం రక్షణ ఇవ్వలేదు అన్నటువంటి విమర్శ సైతం కూడా తెలంగాణ ప్రాంతానికి వచ్చింది. వాళ్ళతో రాష్ట్ర గీతం పాడిస్తే ఇప్పుడు మనం అభివృద్ధి చెందినాం అన్నట్టుగా. భారత్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామని సీఎం స్పష్టం చేశారు. వీటిలో అప్పట్లో కొందరు విమర్శలు చేశారన్నారు. కానీ తాము 109 దేశాల సుందరిమణులతో జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాడించగలిగామని తెలిపారు. ఈ విషయం తమను విమర్శించే వారికి తెలియదన్నారు. ఎందుకు తెలియదు, అందరికీ ఎరికే. ఇగో దురాశతో ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. తాము ఉద్యమాన్ని సైతం ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమని అనుకుంటున్నాము తప్పితే ఉద్యమకారులమని తమని తాము ఆపాదించుకోవడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఉద్యమం నేపథ్యంలో కొందరు రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకున్నారని తెలిపారు. ఎటువైపు గాలి వీస్తే అటు అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారని పేర్కొన్నారు. అందులో భాగంగా పేగుబంధం తెంచుకొని దేశానికే నాయకుడు కావాలనే దురాశతో బయలుదేరితే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే పరిస్థితి వచ్చిందని పరోక్షంగా కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఈ మాటలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. నిన్న పుస్తక ఆవిష్కరణను, అసిత బాష్పాలు అన్నటువంటి పుస్తక ఆవిష్కరణలో భాగంగా ఆయన ప్రధానంగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం జరిగింది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ, కేసీఆర్ని ఉద్దేశిస్తూ సో చాలా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పదవి పోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. మరో పక్కన వేల కోట్ల రూపాయలు టీవీ ఛానళ్ళు కూడా సంపాదించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నిజంగా ఉద్యమకారులు, అసలైనటువంటి ఉద్యమకారుల పరిస్థితి, ఆ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అమరులైనటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల పరిస్థితి చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇది తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా
తెలంగాణ రాష్ట్రమే వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం చూసి చచ్చిపోవాలి, తన చావుతోనైనా తెలంగాణ రావాలి అని చెప్పేసి ఆకాంక్షించినటువంటి ఆ కుటుంబాలు సైతం అమరుల కుటుంబం అని చెప్పేసి బహిరంగంగా ఎవరు కూడా చెప్పుకోవట్లేదు. అక్కడ వాళ్ళే అమరులైనటువంటి కుటుంబ సభ్యులే చెప్పుకోవట్లేదు. కానీ ప్రతి చోట కేసీఆర్ కుటుంబం మీ ఉద్యమకారుల కుటుంబం అంటది. సాగు నోట్ల తలకా పెట్టిన ఒక ముక్కే పోలేదని కేటీఆర్ అంటా ఉంటాడు. ఎవరిది? కేసీఆర్ది. ఇక జరైతే చచ్చిపోయేటోడు మా అయ్యా అని చెప్పేసి కవిత అంటది. సో మరి చచ్చిపోయినటువంటి కుటుంబాలే చెప్పుకున్నటువంటి అమరుల కుటుంబం అని చెప్పేసి వాళ్ళే చెప్పుకోరు ప్రతిసారి. అట్లాంటిది వీళ్ళ కుటుంబం చెప్పుకొని వేల కోట్ల రూపాయలు ఎన్నికేసుకున్నది కేసీఆర్ కుటుంబం.